సుబ్రహ్మణ్యం భార్యకి ఉద్యోగం ఇచ్చామని ఏం మొహం పెట్టుకుని అన్నావు? ఏం మొహం పెట్టుకుని కొద్దిగానే అర్థం అవుతుందా? అంటే మీరు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారంటారు, 3,000 ఇస్తారా అంటున్నావు కదా. సుబ్రహ్మణ్యాన్ని తీసుకురా. న్యాయం అంటే ఏం చేస్తారు మీరని అడుగుతున్నా. వాళ్ళ భార్యకి న్యాయం అంటే మీరు ఏం చేస్తారని అడుగుతున్నా. సుబ్రహ్మణ్యాన్ని తీసుకురా, న్యాయం చేయి. అరే న్యాయం అంటే మీరు తీసుకొని వస్తారా, లేదంటే తీసుకొని వస్తారా? న్యాయం అంటే ఏంటి? మర్యాదగా మాట్లాడు. అరే ఒరే న్యాయం అంటే ఏంటని అడిగా బాబు. నువ్వు చెప్పు, న్యాయం అంటే ఏం చేయమంటావు? సరే ఏం చేయమంటావో చెప్పు. ఏం చేయమంటావు? ఏం చేస్తారని అడిగా. అది నువ్వు చెప్పు, ఏం చేయమంటావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు? నేను చెప్పగలను, మీరందుకు ప్రభుత్వం ఉంటావు. మరి సుబ్రహ్మణ్యానికి ఉద్యోగం ఇచ్చేసి సుబ్రహ్మణ్యం భార్యకి ఉద్యోగం ఇచ్చేసి జగన్ అంటావు కదా. సుబ్రహ్మణ్యం తీసుకొని సాయికృష్ణని సజీవంగా తీసుకురావాలి. ఉద్యోగం ఇచ్చేసారంటున్నావు, న్యాయం చేసినట్టే. సాయికృష్ణని సజీవంగా తీసుకొని వస్తారా? సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని వస్తారా? నేను ఉద్యోగం ఇచ్చేసారు కదా. చెప్పండి. సుబ్రహ్మణ్యం భార్యకి జగన్ అన్న ఉద్యోగం ఇచ్చేసాడని చెప్తున్నావు కదా ఇందాక. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేసేసారా మీరు? ఇప్పుడు సాయికృష్ణ కూడా చంపేశారు, అంతే కదా మీరు చెప్పేది? లేదంటే బతికే ఉన్నాడా అని కమిటీ ఎంక్వైరీ తెలుస్తుంది. సాయికృష్ణ మీద కోర్టు నువ్వెవడు అయ్యా? సాయికృష్ణ బతికే ఉన్నాడా చచ్చిపోయాడు అని అంటానికి ఎంక్వైరీ తేలుస్తుంది. ఎంక్వైరీ తేలుస్తుంది. మేము కూడా పౌరులమే. హక్కుంటే ఆగు 29 దాకా. తెలుస్తుంది. ఆగు 29 దాకా. పౌరుడు అయితే గనక నువ్వు పౌరుడు అయితే గనక ఆ ఫేక్ ఫోటోలు చేసినటువంటి అంబటి రాంబాబుని ప్రశ్నించు. ఎందుకురా తప్పుడు ఫోటోలు ఎందుకు చూపించారు? కోర్టు నిర్ధారించేదాకా, కమిటీ నిర్ధారించేదాకా మీరు అబద్ధం ఫోటోలు ఎందుకు చూపించారు? అబద్ధం ఫోటోలు చూపించినటువంటి ఒకసారి సైలెంట్ గా ఉండండి. ఓకే ఇది కాదు ఇది తెగేది కాదు కానీ ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ వంశీ గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే అయిపోయింది సార్ టైం అయింది ప్లీజ్. ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో కాసేపు వింటే మనకు అర్థమైంది. మీరు వినకుండా ఇంటరప్ట్ అవుతున్నారు. ఒక్క నిమిషం అనండి. వంశీ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. కీర్తన గారు కీర్తన గారు వెంకటరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. కీర్తన గారు మాట్లాడారు ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు దయచేసి కాసేపు మీరు సైలెంట్ గా ఉండండి. అవతల వాళ్ళని మాట్లాడనివ్వండి దయచేసి. ఒక్కసారి మీరు ఒక పాయింట్ పట్టుకున్నారు, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వెయిట్ చేయండి ప్లీజ్, వెయిట్ చేయండి. ఆన్సర్ చేయకపోతే మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. ఆగండి. కీర్తన గారు రియాక్ట్ అవ్వండి. సుబ్రహ్మణ్యానికి ఒక నీతి, సుధాకర్ గారికి ఒక నీతి, సాయి విషయంలో వీళ్ళొక నీతి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ వెంకటరెడ్డి గారు ఎంత ఈ మధ్య దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని మభ్య పెట్టారు అంటే ఏ విధంగా? డబ్బులు ఇచ్చా లేదా షెడ్యూల్